కబుర్లలో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని ఢిల్లీ హాట్ మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే 13 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. దాదాపు 25 నుంచి 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఎటువంటి ప్రాణాపాయం లేదని సమాచారం. సుడిగాలి పర్యటనకు ప్రధాని మోదీ రెడీ అయ్యారు. 2 రోజుల్లో 3 రాష్ట్రాల్లో మోదీ పర్యటించనున్నారు. ఇవాళ రేపు మహారాష్ట్ర, కేరళ, ఏపీలోని ప్రధాని పర్యటనలు ఉన్నాయి. ముంబైలో నేడు వేవ్స్ సమ్మిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 25 దేశాల భాగస్వామ్యంతో గ్లోబల్ మీడియా సదస్సు నిర్వహించనున్నారు. కేరళలోని విజిజం ఓడరేవును ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆత్మకూరు సమీపంలో గిరిజన కాలనీని సీఎం సందర్శించనున్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కు ప్రారంభానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడ అనంతరం పార్కును వర్చువల్ గా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టిట్కో ఇళ్ల దగ్గర పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. కృష్ణా జిల్లా ఎనికేపాడులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ అమరావతిపై దృష్టి పెట్టడం శుభపరిణామమన్నారు. విభజనలో నష్టపోయిన ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని అన్నారు. లేకపోతే పని చేయకుండా వమిషన మనందరికీ కొంతవరకు దాంట్లో స్థాయి పడిపోతూ ఉంది, ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. అలాగే విద్యారంగంలో కూడా వ్యాపార దృష్టి ఎక్కువైందని అంటే ఎక్కువ విమర్శ వస్తూ ఉంది. అలాగే వైద్య రంగంలో కూడా అలాంటి విమర్శ వస్తూ ఉంది. ఇవన్నీ మళ్ళా అందరూ దృష్టిలో పెట్టుకొని తిరిగి మన మూలాల్లోకి వెళ్ళి ఒక సేవాభావంతో ఈ ఆసుపత్రి నిర్వహించాల్సి కోరుతున్నాను. సేవాభావం అంటే ఊరికినే చేయమని కాదు, ఊరికి ఏది రాదు, ఏ ఒక్కటి ఊరికి రాదు కదా. మామూలుగా దానికి కూడా ఖర్చు అవుతుంది, భవనానికి ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిసిటీకి ఖర్చు అవుతుంది, ఆ పరికరాలకు ఖర్చు అవుతుంది, చేసే వైద్యానికి ఖర్చు అవుతుంది, మందులకు ఖర్చు అవుతుంది, అన్నిటికి ఖర్చు అవుతాయి. కానీ వాటిని సరైన విధంగా, సరసమైన విధంగా పేదలకు మధ్యతరగతి వారికి అందించడం అవుతుందో అది లక్ష్యంగా పనిచేయాలని చెప్పని ఆసుపత్రి యాజమాన్యాన్ని పనిచేసే వైద్యులందరినీ కోరుతా ఉన్నాను. పాత రోజుల్లో వైద్యులు వచ్చినట్టు ఎవరైతే ఈ యొక్క రోగగ్రస్తులు అవుతున్నారో వాళ్ళ నిదానంగా కూర్చోబెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ విషయాలను తెలుసుకొని వాళ్ళ చేయబడి చూసి ఇటువంటి వెంకటరామయ్య గారు పిల్లలిద్దరినీ డాక్టర్లు చేసి అనుకోకుండా నాకు ఇంకా గుర్తు, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తాం మైలవరంలో, సడన్గా ఆ రోజు ఒక అందరికీ షాక్. కానీ పిల్లలు నిలదొక్కుని గుడివాడలో హాస్పిటల్ పెట్టి మళ్ళీ ఇవాళ
ఈ హాస్పిటల్ గుడివాళ్ళ వాళ్ళు కాకుండా యాదృచ్ఛికంగా నా ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళందరూ కలిసి అప్పుడు మొదలుపెట్టారు. ఆ స్నేహం అప్పుడు మొదలైంది. ఇప్పుడు ఈ హాస్పిటల్గా రూపొందింది. మంచి కార్యక్రమానికి ఎప్పుడైనా మొదలవచ్చు స్నేహం. ఇలాంటిది వీళ్ళు మొదలు పెట్టగానే నాకు అడిగింది ఒకటి, మా హాస్పిటల్ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ అవ్వాలి. అలాగే తప్పకుండా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు నాయుడు గారు వచ్చినప్పుడు చేయించుకుందాం అనుకున్నాం. అది నాయుడు గారు వచ్చినప్పుడు చెప్తామని అలాగే అన్నారు. ముందే ఈ డేట్ అనుకున్న తర్వాత ఈ హాస్పిటల్ ఓపెన్ అయింది. నేను కోరేది ఏంటంటే హాస్పిటల్ బాగుంది, డాక్టర్లు మంచి వాళ్ళు ఉంటారు ఎప్పుడు. అది కానీ ఈ పర్పస్ సర్వ్ అవ్వాలంటే వచ్చిన వాడికి మంచి వైద్యం జరిగి సంతృప్తిగా వెళ్తే అది హాస్పిటల్ యొక్క ఫైనల్ ఎయిమ్ అది అవ్వాలి. అందరికీ మంచి వైద్యం అందించి చేస్తానికి తప్పకుండా మేము ఇవాళ వీళ్ళకి అన్ని రకాలుగా మంచి చేసే ప్రతి మంచి పనిలోనూ మా పాత్ర కూడా ఉంటుంది. తప్పకుండా సహకారం చేస్తాం. ఇటువంటి వెంకటరామయ్య గారు పిల్లలిద్దరినీ డాక్టర్లు చేసి అనుకోకుండా నాకు ఇంకా గుర్తు, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తాం మైలవరంలో సడన్గా ఆ రోజు. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాల మార్పు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన ధర్మకర్తల మండలి తిరిగి బ్రేక్ దర్శనాల్లో పూర్వపు విధానాన్ని అమలు చేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి తిరిగి పాత పద్ధతిలో బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టింది. ప్రోటోకాల్ రిఫరల్ జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 గంటల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి 10:15 నుంచి 11:30 లోపు శ్రీవాణి టీటీడీ ప్రస్తుత రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇక సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను ఇవాళ నుంచి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు కులగణన చేస్తామన్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని, కులగణనకు అంగీకరించిందని ఆయన అన్నారు. తాము కులగణన నిర్వహిస్తామని పార్లమెంట్లో చెప్పామన్నారు. 50% రిజర్వేషన్ పరిమితిని కూడా రద్దు చేస్తామని, నరేంద్ర మోదీ కేవలం 4 కులాలు ఉన్నాయని మాత్రమే చెప్పేవారని అన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ 11 ఏళ్ల తర్వాత కులగణను ప్రకటించారన్నారు. కులగణనపై ఎంత టైం పడుతుందో కావాలని, దీనిపై మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. पूरा का पूरा ऑपोजिशन 100% सपोर्ट सरकार को देगा और दे रहा है. नरेंद्र मोदी को एक्शन लेना है, एकदम एक्शन लेना है और पूरा का पूरा विपक्ष उनके साथ खड़ा है. जिन लोगों ने ये किया है they have to pay the price for this. जो परिवार है उन्होंने आप लोगों को मेरे थ्रू एक मैसेज दिया है. एक्चुअली प्रधानमंत्री जी को उन्होंने मुझे कहा कि आप प्रधानमंत्री जी को ये बताइए, तो मैं 28 जो हमारे शहीद हैं उनके साइड से प्रधानमंत्री को आपके माध्यम से मैसेज दे रहा हूं. प्रधानमंत्री जी, उन्होंने कहा है कि हमारे जो बच्चे हैं वो शहीद हुए हैं, हम चाहते हैं कि आप उनको शहीद का दर्जा दीजिए, रिस्पेक्ट दीजिए. 28 people have been killed in cold blood. Okay, it is pretty clear who is responsible for this. The people who are responsible for this must pay a price. The Prime Minister has to take action, right? And the action has to be clear and it has to be strong without any confusion. The Prime Minister must not. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దయింది. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే మోదీ పర్యటన రద్దయినట్లుగా సమాచారం. మే 9వ తేదీన మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ బదులు భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతి ఏటా మే 9వ తేదీన విక్టరీ డేగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి.